హిందూ పురాణాల్లో ప్రతి దేవతకి ఓ ప్రత్యేక వాహనం ఉంటుంది. శివుడికి నంది, కార్తికేయుడికి నెమలి, దుర్గాదేవికి సింహం, అలాగే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ అని మనం వింటూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సంపద, శ్రేయస్సు, సౌభాగ్యానికి ప్రతీకైన లక్ష్మీదేవి తన వాహనంగా గుడ్లగూబనే ఎందుకు ఎంచుకుంది? దాని వెనుక ఉన్న పురాణ గాథేంటి? గుడ్లగూబ కనిపించిన, దాని కోత వినిపించిన అపశకునంగా, దురదృష్టంగా భావిస్తూ ఉంటారు. అది నిజమేనా? గుడ్లగూబపై ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు ఏంటి? దీపావళి రోజున గుడ్లగూబను లక్ష్మీదేవి పూజలో బలిస్తారా? ఎందుకు ఇస్తారు? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఓసారి శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఓ అద్భుతమైన సంగీత సభ ఏర్పాటు చేశాడు. దానికి దేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ హాజరయ్యారు. సంగీత జ్ఞానం, తపస్సు, భక్తి అన్ని కలిగిన నారదుడు కూడా వచ్చాడు. కానీ ఆ సభలో నారదుడికి పాట పాడే అవకాశం రాకపోవడంతో అతనికి తీవ్ర నిరాశ కలిగింది. పైగా అదే సభలో తుంబురుడు సత్కారాలు అందుకోవడంతో నారదుని మనస్సులో అసూయ మంటలు రగిలిపోయాయి. కోపంతో నారదుడు వెంటనే శ్రీ మహావిష్ణువుని కలవడానికి బయలుదేరాడు. కానీ వైకుంఠంలోకి వెళ్లబోతూ ఉండగా లక్ష్మీదేవి చెలికత్తులు ఆయన్ను ఆపేశారు. ఆ అవమానానికి నారదుడు తట్టుకోలేకపోయాడు. అప్పుడు నారదుడు కోపంతో నువ్వు ఇకపై గుడ్లగూబను వాహనంగా స్వీకరించు అని లక్ష్మీదేవినే శపించేశాడు. ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు నారదుడి కోపం తగ్గపోవడంతో స్వయంగా అక్కడికి వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. విష్ణు వినయం చూసి నారదుడు శాంతించాడు. వెంటనే తన తొందరపాటు చర్యపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు నారదుడు. అప్పుడు విష్ణువు నారదునికి హితబోధ చేశాడు. సంగీతం ఎవరి సొత్తు కాదు, అది భక్తితో చేసే ఆరాధన. గర్వం, అహంకారం కలిగిన చోట సంగీతం వికసించదు. ఓ నారద, నువ్వు తక్షణమే ఉలూకపతి అనే సంగీత మేధావి దగ్గరికి వెళ్లి అన్ని నేర్చుకో అని సూచించారు. ఈ ఉలూకపతి అంటే ఎవరో కాదు, గుడ్లగూబల రాజు. అతను కూడా గుడ్లగూబనే. హిందూ పురాణాల్లో సంగీతంలో ఉలూకపతి నిపుణుడు. వేలాది మంది శిష్యులు ఉలూకపతి దగ్గర సంగీతం నేర్చుకునేవారు. అలా నారదుడు ఉలూకపతి దగ్గరికి వెళ్ళగా ఆయన సంతోషంతో అతడిని స్వాగతించారు. నారదుడిని చూసి మురిసిపోతూ స్వయంగా నారదుడే నా వద్ద సంగీతం నేర్చుకోవడానికి రావడం నా అదృష్టం అంటూ నారదుడికి ఉలూకపతి సంగీత పాఠాలు చెప్పారు. ఇలా అప్పటి నుంచి నారదుడు తన గర్వాన్ని విడిచిపెట్టి నిజమైన సంగీత తత్వాన్ని తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఇంకో పురాణ కథ కూడా ఉంది. ఓ వృద్ధ దంపతులు అడవికి చాలా దగ్గరగా చాలా దారిద్ర్యంలో జీవిస్తూ ఉన్నారు. వారికి దుస్తులు కూడా సరిగా ఉండేవి కావు. ఆ వృద్ధ యాచక భర్త ఏమీ సంపాదించకపోవడంతో బాధతో చెట్టు కింద కూర్చొని ఆ చెట్టుకి తన బాధలు చెబుతూ ఉంటాడు. ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని మాటలు విని చలించిపోతుంది. ఆ దంపతుల కష్టాలు తొలగించాలని నిర్ణయించుకుంటుంది. అప్పటి నుంచి గుడ్లగూబ లక్ష్మీదేవి ప్రయాణాన్ని గమనిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ప్రయాణిస్తూ ఏ ఇంట్లోకైతే వెళ్లబోతుందో ఆ ఇంటి పైకప్పుపై కూర్చుని అరుస్తూ ఉంటుంది. అయితే గుడ్లగూబ దురదృష్టానికి సంకేతం కావడం, గుడ్లగూబ అరిచిన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించకపోవడం జరుగుతూ ఉండేది. ఆ అరుపు విని ఆ ఇళ్లను దాటేస్తూ ఉండేది లక్ష్మీదేవి. కానీ ఓ రోజు ఆమె ఏ ఇంటికి వెళ్ళినా కూడా గుడ్లగూబ ముందుగానే అక్కడ అరుస్తూ ఉంది. దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తూ ఉంటుంది. గుడ్లగూబని చూస్తూ నువ్వెందుకు నా మార్గాన్ని అడ్డుకుంటున్నావని ప్రశ్నించింది. అప్పుడు ఆ గుడ్లగూబ ఆమెను ఆ పేద దంపతుల ఇంటికి తీసుకెళ్లింది. ఆ దంపతుల పరిస్థితి చూసిన లక్ష్మీదేవి చలించిపోతుంది. వెంటనే వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆ ఇంట్లో కొలువై ఉంటానని వాగ్దానం చేస్తుంది. అప్పటి వరకు చెడుకు సంకేతాలుగా భావించే గుడ్లగూబను ఆ రోజు నుంచి తన వాహనంగా అంగీకరిస్తుంది లక్ష్మీదేవి. అలా గుడ్లగూబను శుభానికి, దారిద్ర్య తొలగింపుకి సంకేతం అని ప్రకటిస్తుంది. అప్పటి నుంచి గుడ్లగూబను శుభ సూచిక పక్షిగా భావించడం మొదలైంది. అందుకే గుడ్లగూబను గౌరవించే వారికి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. దీపావళి సమయంలో కూడా చాలా మంది ఇంట్లో గుడ్లగూబ విగ్రహాన్ని ఉంచి పూజిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికీ చాలా మంది గుడ్లగూబను చెడు సంకేతంగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడ్లగూబ అరుపు వింటే చాలా మంది భయపడుతూ ఉంటారు. గుడ్లగూబ అరిస్తే ఏదో చెడు జరుగుతుంది, శబ్దం వినిపిస్తే దురదృష్టం వస్తుంది అని నమ్ముతారు. కానీ శాస్త్రం తెలిసిన వారు మాత్రం దీని అర్థం కొంచెం భిన్నంగా చెబుతారు. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఉన్నందున దాని అరుపు వినిపిస్తే ఇంట్లో సంపద సురక్షితంగా ఉంటుందని చెబుతారు. అది కేవలం సంపదకు సంకేతంగా చూడమని మాత్రమే చెబుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే గుడ్లగూబ చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు ఉన్నాయి. కానీ అవన్నీ నిజం కాదని పండితులు అంటూ ఉంటారు. గుడ్లగూబ
గుడ్లగోబను కలలో లేదా ప్రయాణంలో చూడడం కూడా చాలా మంది చెడుగా భావిస్తారు. నిజానికి భారత జ్యోతిష్య శాస్త్రంలో గుడ్లగోబ దర్శనాన్ని కూడా ఓ సూచనగా పరిగణిస్తారు. కలలో గుడ్లగోబ కనపడినా లేదా ప్రయాణానికి బయలుదేరే ముందు గుడ్లగోబ కనిపించిన లక్ష్మీదేవి కటాక్షం పొందబోతున్నావు, కొంత ఆర్థిక అవకాశం రానుంది అని కూడా భావిస్తూ ఉంటారు. ఇలా మన జీవితంలోని చీకట్లో కూడా వెలుగు చూపే శక్తికి ప్రతీకగా నిలుస్తుంది గుడ్లగోబ. ఇక్కడే కాదు, పశ్చిమ దేశాల్లో గుడ్లగోబను విజ్డమ్ సింబల్ గా భావిస్తారు. ఎందుకంటే గుడ్లగోబ ఒకేసారి వేరువేరుగా రెండు కోణాల్లో చూడగలదు. ఓ చూపు జ్ఞానం, మరో చూపు సంపద అని. ఈ రెండు కలిపి చూసినవాడు ఏదైనా సాధించగలడు అని అర్థం. జ్ఞానం ఉన్నవాడు మాత్రమే సంపదని కాపాడగలడు అనే ఆధ్యాత్మిక సందేశం ఈ గుడ్లగోబలో దాగి ఉంది. ఇక ఇది ఇలా ఉంటే గుడ్లగోబ చుట్టూ ఇంకా ఎన్నో మూఢనమ్మకాలు ఇప్పటికే ఉన్నాయి. అందులో ముఖ్యంగా గుడ్లగోబను బలిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందనే నమ్మకం ఉంది. అయితే ఇది నిజం కాదని చెబుతున్నారు పండితులు. హిందూ పురాణాల ప్రకారం గుడ్లగోబ లక్ష్మీదేవి వాహనం. ఈ భావనను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు దీపావళి రాత్రి గుడ్లగోబను బలిస్తే లక్ష్మీదేవి సంతోషించి సంపద ప్రసాదిస్తుందని నమ్ముతారు. కానీ ఇది సనాతన ధర్మంలో ఎక్కడా లేని ఆచారం. వేదాలు ఆగమాలు ఎక్కడా జీవబలిని అనుమతించవు. లక్ష్మీదేవి కరుణామయి. ఆమె వాహనాన్ని హింసించడం అనేది ఆమెకే అవమానం. కాబట్టి భక్తి పేరుతో గుడ్లగోబను చంపడం పాపమే తప్ప పుణ్యం ఏమాత్రం కాదు, అదృష్టం ఏమాత్రం వరించదు. దీన్ని పండితులు తమసిక ఆరాధనగా ఖండిస్తున్నారు. ఇక మరికొన్ని చోట్ల గుడ్లగోబ తల లేదా దాని కంటిని ఇంట్లో ఉంచుకుంటే దుష్ట శక్తులు దూరంగా ఉంటాయని నమ్ముతారు. దీనికోసం గుడ్లగోబలను వేటాడి చంపుతుంటారు. ఈ నమ్మకం పూర్తిగా అవిజ్ఞానం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం కూడా లేదు. తాంత్రిక పద్ధతుల్లో కూడా కొందరు గుడ్లగోబను బలిస్తూ ఉంటారు. అది చెడు శక్తుల నియంత్రణని భావిస్తూ ఉంటారు. అమావాస్య రాత్రి గుడ్లగోబ బలిస్తే శత్రువు నశిస్తాడు, కోరికలు నెరవేరుతాయని కూడా కొంతమంది అంధవిశ్వాసంలో ఉన్నారు. అవి కూడా పూర్తిగా అబద్ధం. మొత్తానికి గుడ్లగోబ అంటే చాలా మందికి భయం, చీకటి గుర్తు. కానీ పురాణాల ప్రకారం మాత్రం అది చీకటిని చెరిపే జ్ఞానం, ధనాన్ని కాపాడే శక్తి. లక్ష్మీదేవి తన వాహనంగా ఎంచుకున్నది యాదృచ్ఛికం కాదు. అది జాగ్రత్తకు, జ్ఞానం, శ్రేయస్సు, సంపదకు ప్రతీక కాబట్టే లక్ష్మీదేవి గుడ్లగోబను తన వాహనంగా ఎంచుకుంది. ఇది లక్ష్మీదేవి వాహనం కదా. దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.